హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీంలు అమ్ముతున్న పార్లర్ల గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఐస్ క్రీం పార్లర్లపై దాడులు నిర్వహించగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1-5 లో ఉన్న హరికే కేఫ్ ఐస్ క్రీం పార్లర్లో విస్కీ కలిపిన ఐస్ క్రీం అమ్ముతున్నట్లు గుర్తించారు. 1 కేజీ ఐస్ క్రీంలో 60 మిల్లీలీటర్ల 100 పేపర్ విస్కీ కలిపి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. ఫేస్బుక్ లో యాడ్స్ ఇచ్చి మరీ మార్కెటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. విస్కీ కలిపిన 23 సీసాలను 11 కేజీల విస్కీ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ రావు తెలిపారు. ఐస్ క్రీం పార్లర్లను దయాకర్ రెడ్డి, శోభన్, శరత్ చంద్రారెడ్డిలు నడిపిస్తున్నట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీంలు అమ్ముతున్న పార్లర్ల గుట్టురట్టు చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఐస్ క్రీం పార్లర్లపై దాడులు నిర్వహించగా జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1-5 లో ఉన్న హరికే కేఫ్ ఐస్ క్రీం పార్లర్లో విస్కీ ఐస్ క్రీం కలిపిన అమ్ముతున్నట్లుగా గుర్తించారు. 1 కేజీ ఐస్ క్రీంలో 60 మిల్లీలీటర్ల 100 పేపర్ విస్కీ కలిపి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నట్లుగా అధికారులు తెలిపారు. ఫేస్బుక్ లో యాడ్స్ ఇచ్చి మరీ మార్కెటింగ్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. విస్కీ కలిపిన 23 పీసులను 11 కేజీల విస్కీ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ టీమ్ లీడర్ ప్రదీప్ రావు తెలిపారు. ఐస్ క్రీం పార్లర్లను దయాకర్ రెడ్డి, శోభన్, శరత్ చంద్రారెడ్డిలు నడిపిస్తున్నట్లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. ఇదే ఇష్యూపై మరిన్ని అప్డేట్స్ సదానందం లైవ్ ద్వారా అందిస్తారు. సదా, విస్కీ ఐస్ క్రీంల డీటెయిల్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఐస్ క్రీమ్స్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ కోసం డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇస్తామంటూ ఇటు విస్కీ అండ్ వోడ్కా కలిపి అమ్ముతున్న ఈ ఐస్ క్రీమ్ కేఫ్ల పైన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రైడ్స్ చేశారు. సో దీంట్లో ముఖ్యంగా వీళ్ళు చేసేది ఏంటంటే ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇవ్వడానికి వాళ్ళు ఇటు 100 పేపర్స్ విస్కీ అండ్ దీంతో పాటు ఇటు వోడ్కా కూడా కలిపి వీళ్ళకి అమ్ముతున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. వీళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇటు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి కేఫ్ ఇది ముఖ్యంగా ఐస్ క్రీమ్స్ అమ్ముతారు. రోడ్ నెంబర్ 1లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెక్ చేసింది ఏంటంటే 1 కేజీ ఐస్ క్రీమ్లో 60 ml 100 పేపర్ విస్కీ కలిపి దాన్ని మిక్స్ చేసి అక్కడికి వచ్చే కస్టమర్స్కు సర్వ్ చేస్తున్నారు. సో ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇటు ఆల్కహాలిక్ కమ్ ఐస్ క్రీమ్ అంటూ కూడా డిఫరెంట్ బ్రాండింగ్ చేస్తూ ఎట్లాంటి పర్మిషన్స్ లేకుండా ఐస్ క్రీమ్స్లో డైరెక్ట్గా ఈ విస్కీ యాడ్ చేసి మిక్సప్ చేసి అక్కడికి వచ్చే కస్టమర్లకు అమ్ముతున్నారు. సో ఈ ఐస్ క్రీమ్స్ కొంతమంది పిల్లలు కూడా తింటున్నట్లు అక్కడికి వెళ్ళిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. సో దీనికి ఏదైనా ఐస్ క్రీమ్లో అది ఫ్లేవర్డ్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్స్ చూస్తాం. అది చాక్లెట్ కావచ్చు, వెనీలా కావచ్చు, బటర్ స్కాచ్, డిఫరెంట్ సీజన్డ్ ఫ్రూట్స్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ చూస్తాం. కానీ వీళ్ళు మాత్రం ఇటు 100 పేపర్స్ విస్కీ యాడ్ చేస్తున్నారు. 1 కేజీ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు, దానిలో 60 ml విస్కీ 100 పేపర్స్ దానిలో యాడ్ చేస్తున్నారు. ఒక లార్జ్ పెగ్ దాన్ని మిక్సప్ చేసి దాన్ని సర్వ్ చేస్తున్నారు. ఇక అలాగే డిఫరెంట్గా మళ్ళీ వోడ్కా కూడా తీసుకుంటున్నారు. 60 ml వోడ్కాని 1 కేజీ ఐస్ క్రీమ్లో మిక్సప్ చేస్తున్నారు. అక్కడికి వచ్చే కస్టమర్స్కి సర్వ్ చేస్తున్నారు. సో దీన్ని కేవలం అక్కడికి వచ్చిన వాళ్ళకే ఇవ్వడం కాకుండా అటు సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ పేజెస్లో కూడా మేము ఇట్లాంటి డిఫరెంట్ ఫ్లేవర్డ్ విస్కీ ఫ్లేవర్డ్ అండ్ వోడ్కా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ కూడా సర్వ్ చేస్తున్నాం. మా దగ్గర ఈ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉన్నాయంటూ వాళ్ళే బ్రాండింగ్ కూడా చేస్తున్నారు, వాళ్ళే ప్రమోషన్ కూడా చేస్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వచ్చింది. సో దీన్ని వాళ్ళు వెరిఫై చేసుకున్నారు. వెరిఫై చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా
చూడడంతో వాళ్ళు నిజంగానే మిక్సప్ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. సో అక్కడ విస్కీ బాటిల్స్, 100 పేపర్స్ విస్కీ బాటిల్స్, వోడ్కా బాటిల్స్ ఆల్రెడీ యాడ్ చేసి మిక్సప్ చేసిన 11.5 kgs 11.5 kgs ఆఫ్ ఐస్ క్రీమ్ మిక్స్డ్ ఐస్ క్రీమ్ కూడా స్వాధీనం చేసుకున్నారు. సో ఈ ఓనర్లకు ఆల్రెడీ నోటీసులు కూడా ఇచ్చారు. సో ఇది గత 3-4 నెలలుగా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో నైట్ టైం కాగానే ఈ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ అంటే విస్కీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ తీసుకోవడానికి యూత్ ఎక్కువగా వస్తున్నారు. సో ఇది మిడ్-నైట్ 1 o'clock వరకు వీళ్ళు ఈ ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ ఉంటుంది. సో నైట్ టైంలో ఎస్పెషల్లీ 10 o'clock దాటిన తర్వాత యూత్ ఎక్కువగా వచ్చి ఇక్కడ ఈ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ తింటున్నారని గుర్తించారు. దీంతో పాటు ఐస్ క్రీమ్ షాప్ అంటే ఇటు ఫ్యామిలీస్ కూడా వెళ్తాయి. సో ఫ్యామిలీస్ తింటున్నప్పుడు అక్కడ ఉన్న చిన్న పిల్లలకు కూడా వీళ్ళు ఇదే సర్వ్ చేస్తున్నట్లు మేము గుర్తించామంటూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. సో ఇలాంటి పర్మిషన్లు లేని ఇట్లాంటి ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అంటే ఇటు వోడ్కా కలపడమో విస్కీ కలపడమో చేసి సర్వ్ చేస్తే తప్పకుండా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెప్తున్నారు. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ సదా.